ఎండాకాలం వచ్చేస్తుంది. బ్యాటరీ పరికరాలకి నచ్చని కాలం ఎండాకాలం. మనకి ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా బ్యాటరీ ప్యాక్ని ఉపయోగిస్తారు. ఈ వీడియోలో మీకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎండాకాలంలో ఎటువంటి టిప్స్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి, అలానే మీ రేంజ్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి టిప్స్ తీసుకోవాలో చెప్తానండి. ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారో లేకపోతే కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్నారో వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు టెంపరేచర్ ముఖ్యమో ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఫస్ట్ వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్తే రియల్ రేంజ్ ఒకటి చెప్తూ ఉంటారు. బట్ ఆ రియల్ రేంజ్ రావాలంటే మనకి ఒక పర్టికులర్ టెంపరేచర్ మీద వెళ్ళాలి. 21 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ 21 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువైనా ఎక్కువైనా కూడా మనకి రేంజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అందువల్ల టెంపరేచర్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ రేంజ్ మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఒక 8 టిప్స్ చెప్తాను ఎండాకాలంలో మీ ఎలక్ట్రిక్ వెహికల్ హెల్దీగా ఉండడం కోసం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటి టిప్ ఏంటంటే ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేయండి. ఎప్పుడైతే మీ వాహనాన్ని ఎక్కువ మోడ్లో డ్రైవ్ చేస్తారో మీ మోటార్కి కావాల్సిన శక్తి తక్కువ అవసరం అవుతుంది. అంటే బ్యాటరీ ప్యాక్ నుంచి తక్కువ శక్తి తీసుకుంటుంది. ఇలా తీసుకోవడం వల్ల బ్యాటరీ ప్యాక్ మీద అంత ఒత్తిడి ఉండదు. ఒత్తిడి ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మనకి బ్యాటరీ ప్యాక్ లైఫ్ బాగుంటుంది. లేదు మీరు ఎక్కువ మోడ్ కన్నా నెక్స్ట్ మోడ్స్, హయ్యర్ మోడ్స్ యూస్ చేశారనుకోండి, మీ మోటార్కి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువల్ల బ్యాటరీ ప్యాక్ అనేది డ్రైన్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కుదిరినంత వరకు కూడా మీరు ఎక్కువ మోడ్లోనే డ్రైవ్ చేయండి. ఇక రెండో విషయం, బ్యాటరీ ప్యాక్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలి, ఎటువంటి టైమ్స్లో ఛార్జ్ చేసుకోవాలి. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వాహనాలు కానీ, గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వాహనాలు కానీ, ఎటువంటి ఈవీ అయినా కూడా మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఓపెన్ ప్లేస్లో ఛార్జింగ్ చేసుకోండి. క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఛార్జ్ చేసుకోకండి. కారణం ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఆ పరికరాలు అనేవి ఎయిర్ ఫ్లో జరిగినంతసేపు మనకి టెంపరేచర్ అనేది కాస్త కంట్రోల్లాగా ఉంటుంది. సో ఇన్ కేస్ మీ వాహనం ఏదైతే ఉందో మీకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది, కింద పార్కింగ్ చేయడానికి లేదు, నేను ఖచ్చితంగా ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవాలి, ఈ పరిస్థితిలో ఉంటే కనుక మీ బెడ్రూమ్లో మాత్రం ఛార్జ్ చేయకండి. సాధ్యమైనంత వరకు బాల్కనీ అటువంటి ఏరియాలో ఛార్జింగ్ చేసుకోండి. లేదు మాకు కొన్ని గదిలే ఉన్నాయి ఇక్కడే ఛార్జ్ చేసుకోవాలంటే వెంటిలేషన్ మాత్రం చూసుకోండి. వెంటిలేషన్ ఉన్న ప్లేస్లోనే ఛార్జింగ్ అనేది చేసుకోండి. ఇక ఛార్జింగ్ ఎటువంటి టైంలో చేసుకోవాలి, కూల్ టెంపరేచర్స్ ఉన్న టైంలో ఛార్జింగ్ చేసుకోండి. మీకు ఉదయం కానీ, అంటే ఉదయం 6 గంటల సమయం అప్పటి నుంచి ఉదయం పూటలో మీరు కొంచెం టెంపరేచర్ కూల్గానే ఉంటుంది, ఈ టైంలో ఛార్జింగ్ చేసుకోండి. లేకపోతే ఈవినింగ్ సాయంత్రం చల్లబడ్డ ఆ టైంలో, మనకి సాయంత్రం 4 ఆ టైంకి చల్లబడుతుంది కాబట్టి అప్పటి నుంచి మీరు సాయంత్రం కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. లో టెంపరేచర్స్లో, కొంచెం తక్కువ టెంపరేచర్స్లో ఛార్జింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్యాటరీ ప్యాక్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎటువంటి టైంలో ఛార్జింగ్ చేసుకోకూడదు, మధ్యాహ్నం టైం ప్రధానంగా 12 గంటలు 3 గంటల ప్రాంతంలో అయితే ఛార్జింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు నేను ఖచ్చితంగా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, బట్ సాధ్యమైనంత వరకు ఈ టైంలో ఛార్జింగ్ చేసుకోకండి. కారణం ఏంటంటే మీరు పెట్టడానికి బ్యాటరీ ప్యాక్ కొంత హీట్ జనరేట్ చేస్తే మీకు చుట్టుపక్కల టెంపరేచర్ మరికొంత వేడి ఉంటుంది కాబట్టి మీరు ఛార్జింగ్ చేసినా కూడా ఫాస్ట్గా డ్రైన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. మూడో టిప్ ఏంటంటే, మీరు మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని వాడొచ్చారు, వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే ఛార్జింగ్ అయితే చేయకండి, కొంత టైం తీసుకోండి. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫోనే ఉంది, తెగ వాడారు, మీ ఫోన్ బాగా హీట్ ఎక్కేస్తుంది, మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పెట్టారు. మీరు గమనించారో లేదో, మీరు హీట్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టి వాడితే మీ ఫోన్ ఫాస్ట్గా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. కారణం ఆల్రెడీ మీ బ్యాటరీ ప్యాక్ కొంత హీట్లో జనరేట్ చేసింది, మీరు అప్పుడే వచ్చారు, మళ్ళీ దానికి ఇంకొంచెం హీట్ ఇస్తున్నారు. అందువల్ల వచ్చిన వెంటనే వాహనాన్ని ఛార్జ్ చేయకుండా కొంత గ్యాప్ తీసుకోండి. ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ మ్యాక్సిమం, మీకు కుదిరితే మినిమం ఒక 1 అవర్ పెట్టుకోండి. లేకపోతే 2 అవర్ పాసిబిలిటీ 2 అవర్స్ ఇచ్చారనుకోండి, బ్యాటరీ ప్యాక్ నార్మల్గా ఉంటుంది, అప్పుడు మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలానే మీరు బ్యాటరీ ప్యాక్ ఫుల్గా ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా బండి వాడేటప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోండి. సో అప్పటికే మీకు కంప్లీట్గా బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చారనుకోండి, స్టేబుల్గా ఉంటుంది మీ బ్యాటరీ ప్యాక్ అనేది. ఇలా మీరు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే ఏంటంటే మీ బ్యాటరీ ప్యాక్ లైఫ్ కూడా బాగుంటుంది. 4వ టిప్ ఏంటంటే, మీ ఎలక్ట్రిక్ వాహనం యొక్క సర్టిఫైడ్ లోడ్ మించి ఎక్కువ లోడ్ అయితే వేయకండి. ప్రధానంగా ఈ ఎండాకాలం వరకు ఏం చేస్తారంటే, కంపెనీ వాళ్ళు మీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఒక 150 కేజీల వరకు లోడ్ కెపాసిటీ ఇచ్చారనుకోండి, ఆ సర్టిఫైడ్ లోడ్ వరకు మెయింటైన్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఆల్రెడీ మనకి పెట్రోల్ డీజిల్ వాహనాలతో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొంచెం హెవీగా ఉంటాయి. దానికి కారణం దాని చాసిస్కి అడిషనల్గా బ్యాటరీ ప్యాక్ ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి. మీరు దానికి మరికొంత వెయిట్ యాడ్ చేశారనుకోండి, మన బ్యాటరీ ప్యాక్ ఎఫిషియన్సీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫైడ్ లోడ్ వరకు పర్లేదు, కానీ దానికి మించి మనం పెట్టామనుకోండి, సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఈ టైం వరకు మాత్రం సాధ్యమైనంత వరకు చెప్పిన సర్టిఫైడ్ లోడ్ వరకు మాత్రం వేసుకుని డ్రైవ్ చేయండి. 5వ టిప్ ఏంటంటే, నీడ కిందే మీ వాహనాన్ని పార్కింగ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి బ్యాటరీ ప్యాక్ అయినా కూడా ఓవర్ ఛార్జింగ్ కానీ లేకపోతే ఓవర్ హీటింగ్ అనేది నచ్చదు. అందువల్ల
మీరు ఎప్పుడైతే మీ వాహనాన్ని నీడ కింద ప్రదేశంలో పెట్టారనుకోండి, అది కూడా కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది, రెస్ట్ తీసుకుంటుంది. బట్ మీరు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఎండ కింద పెట్టారనుకోండి, కొంచెం ఆ హీట్ ఎంతో కొంత మీ వెహికల్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నీడ ప్రదేశంలోనే పార్కింగ్ అనేది చేసుకోండి. 6వ టిప్ ఏంటంటే, కుదిరినంత వరకు ఫాస్ట్ ఛార్జింగ్ని తగ్గించుకోండి. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ని ఎందుకు తగ్గించుకోవాలంటే, ఫాస్ట్ ఛార్జింగ్ చేసేటప్పుడు నథింగ్ బట్ మీరు హై సీ రేటింగ్తో ఆ బ్యాటరీ ప్యాక్ని ఛార్జ్ చేస్తారు. అటువంటి టైంలో మీరు మీ బ్యాటరీ ప్యాక్ హీట్ అవ్వడం కానీ, బయట ఆల్రెడీ మీకున్న ఎన్విరాన్మెంట్లో కొంచెం హీట్ జనరేట్ చేసేయడం వల్ల బ్యాటరీ ప్యాక్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు కుదిరినంత వరకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువగా చేస్తున్నారు అనుకోండి, కాస్త తగ్గించుకోండి. రెండోది, ఇన్ కేస్ మీరు ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటే కనుక నార్మల్ ఏసీ ఛార్జర్తో ఛార్జ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించుకోవాలంటే ఆ వీక్లో ఏదైతే టైంలో ఒక్కసారైనా ఫుల్ ఛార్జ్ అనేది చేయండి. అంటే ట్రికిల్ ఛార్జ్ అని ఉంటుంది. మీ వెహికల్తో పాటు స్లో ఛార్జర్ ఏదైతే ఇస్తారో దాంతో ఒక్కసారైనా ఫుల్గా ఛార్జింగ్ చేసుకోండి. ట్రికిల్ ఛార్జ్ వల్ల ఏమవుతుందంటే మీ బ్యాటరీ ప్యాక్ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు 80% వరకు నార్మల్ స్పీడ్లో అవుతుంది, 80 నుంచి 100% వరకు మెల్లగా ఛార్జ్ అవుతుంది. దాన్నే ట్రికిల్ ఛార్జ్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంచెం బ్యాటరీ ప్యాక్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అనమాట. అందువల్ల ఇన్ కేస్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ని ఉపయోగిస్తే అప్పుడు మాత్రం ఆ వీక్లో ఒకసారైనా మీరు ఈ ట్రికిల్ ఛార్జ్ అనేది చేసుకోండి ఫుల్గా 100%. 7వ టిప్ ఏంటంటే, మీ ఛార్జర్ను కూడా ఓపెన్ ప్లేస్లోనే పెట్టుకోండి. కొంతమంది ఏంటంటే ఛార్జర్ మొయ్యలేక బరువుగా ఉందని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళి కార్ డిక్కీలోనే పెట్టడం, లేకపోతే వెహికల్ దాని యొక్క సీట్ కింద పెట్టడం చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఛార్జర్ని కూడా ఓపెన్ ప్లేస్లోనే పెట్టండి. ఎందుకంటే మీకు ఛార్జర్లో ప్రాసెస్ ఏసీ నుండి డీసీకి కన్వర్ట్ చేస్తుంది పవర్ని. అందుకని ఆ ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఆ ఛార్జర్ లోపల. సో దాన్ని కొంచెం మీరు ఓపెన్ ప్లేస్లో పెట్టారనుకోండి, అది వేడెక్కకుండా కొంచెం ఆ ఫ్యాన్ ఉండేదే కొంచెం కూల్ చేయడానికి. అందువల్ల ఛార్జర్ను కూడా ఓపెన్ ప్లేస్లోనే పెట్టుకోండి. ఇక చివరి టిప్ ఏంటంటే, మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని డీప్ డిశ్చార్జ్ అనేది చేయకండి. డీప్ డిశ్చార్జ్ అంటే అర్థం ఏంటంటే, కంప్లీట్గా డ్రైన్ అయ్యే వరకు ఉంచకండి మీ బ్యాటరీ ప్యాక్ని. సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్ సీజన్లో మాత్రం 20 to 30% వచ్చిన వెంటనే, మీ 20-30% బ్యాటరీ ప్యాక్ తగ్గిపోయిన వెంటనే ఛార్జింగ్ చేసేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఎప్పుడైతే హైగా ఉంటుందో మీకు సెల్ఫ్ డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీ బ్యాటరీ ప్యాక్ ఆల్రెడీ 20-30% ఉంది, బయట ఎక్స్టర్నల్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉందనుకోండి, ఆ బ్యాటరీ ప్యాక్ ఆటోమేటిక్గా మీరు వాడకపోయినా సెల్ఫ్ డిశ్చార్జ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, ఇన్ కేస్ 20-30% రాగానే మీరు వెంటనే ఛార్జింగ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ బ్యాటరీ ప్యాక్ అనేది హెల్తీగా ఉంటుంది. ఇవి సమ్మర్ సీజన్లో మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని హెల్తీగా ఉంచాలంటే తీసుకోవాల్సిన కొన్ని టిప్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.